తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకైన బతుకమ్మ ఉత్సవాలు వైభవంగా మొదలయ్యాయి. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రెడ్లకుంట ప్రభుత్వ స్కూల్లో పూల పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. టీచర్లు, విద్యార్థులు కలిసి రంగురంగుల పూలతో బతుకమ్మలు పేర్చారు. తరువాత స్కూల్ ఆవరణలో అంతా కలిసి బతుకమ్మలు తీసుకువచ్చి ఉయ్యాల పాటలకు లయబద్ధంగా అడుగులు వేశారు. ప్రాథమిక స్కూల్ నుంచే విద్యార్థులకు మన పండుగలు, ఆచారాల విషయంలో అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు ఉపాధ్యాయులు. పట్టు కాంతులతో పాల పుంత దిగి నేలకొచ్చెనే గాలిల తాకి గంగ పొంగనే గోపురాల అలరించి రాగమాల అరచేతులాట చూడ పూలంత గుంపుగూడా అలనిండి సలువరేలా పయనించు పొడువైలా దివి నుంచి నేల వైపు తన నడకనేమో మలుపు. సెన్నంగి పూరేడు బెడగువ్వ వల్లంకి తీతూక కొరవంక రంగు పిట్టాలెన్నో రాశిగా వచ్చిన పాల పిట్టాకై పల్లె పప్పది పట్టే శ్రీమంతి పూవంతి కామంచి రుద్రాక్ష గురువింద గురువులు అరవిందాలు గంధాలు గుప్పెట్టి అందాల పూలున్న తంగేడు పూలే ఈ బతుకమ్మంట. దీపకాంతులు పూల పల్లెలు మెరుపు తీగలోనే అరే మురిపముంపినారే. ప్రజలందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకున్నటువంటి దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని ఈరోజు మా పాఠశాల మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల రెడ్లకుంట కోయాడ మండలం సూర్యాపేట జిల్లాలో విద్యార్థులు గ్రామస్తులు అందరూ కూడా బతుకమ్మల్ని పేర్చి చాలా ఘనంగా బతుకమ్మ ఉత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. విద్యార్థులు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, గ్రామస్తులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని చక్కటి యొక్క వేడుకను మా పాఠశాలలో నిర్వహించుకోవడం జరిగింది.